వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకి హాజరు కాబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే కేటీఆర్ కింద సాయంత్రం నోటీసులు జారీ అయ్యాయి. ఈరోజు ఉదయం 11 గంటలకి పోలీస్ స్టేషన్ ఎదుట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులు పేర్కొన్నారు. మీకు ఆర్టీవీ స్క్రీన్ పై నోటీసు కూడా చూపిస్తున్నాను. సో ఉదయం 9 గంటలకి ఇప్పుడు తెలంగాణ భవన్కి కేటీఆర్ రాబోతున్నారు. 10 గంటలకి మీడియాతో మాట్లాడతారు కేటీఆర్. అనంతరం సిట్ ఆఫీస్కి బయలుదేరుతారు. ఇక కేటీఆర్ విచారణతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్ విచారణ సందర్భంగా ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ నేతల్ని, విద్యార్థి సంఘాల నేతల్ని బీఆర్ఎస్వి నేతలు అరెస్ట్ చేస్తున్నారు. సో బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్యని అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి హాస్టల్కు వచ్చి విద్యార్థిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటికే హరీష్ రావును విచారించే సిట్ అధికారులు ఇప్పుడు కేటీఆర్ను విచారించబోతున్నారు. మరి కేటీఆర్ విచారణలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. సో మీకు నోటీస్ కనబడుతోంది. ఆ నోటీసులో పేర్కొన్నట్టుగా అండ్ వేరాస్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండర్ ద క్రైమ్ నెంబర్. సో పైన మీకు క్రైమ్ నెంబర్ ఇచ్చారు. దాని తర్వాత ఈ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మీకు కూడా దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసు, నిజాలు తెలుసు అన్నట్టుగా తెలిసింది మాకు. సో మీరు పర్సనల్గా వచ్చి మిమ్మల్ని కూడా ఎగ్జామినేషన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి పర్సనల్గా వచ్చి ఆ ఎగ్జామినేషన్ ఎదుర్కోండి అన్నట్టుగా దీంట్లో మెన్షన్ చేశారు. 11 గంటలకి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ దగ్గర మీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు సరైన పద్ధతిలో లాఫుల్గా మీరు కనుక దీన్ని ఎగ్జిక్యూట్ చేయకపోతే మీరు డెఫినెట్గా ఇటు చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని కూడా దీంట్లో మెన్షన్ చేశారు. సో పి వెంకటగిరి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జూబ్లీహిల్స్ డివిజన్ హైదరాబాద్ ఆయన నుంచి వచ్చినటువంటి నోటీస్ ఇది. సో ప్రజెంట్ కేటీఆర్ మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్కి చేరుకుంటారు. తెలంగాణ భవన్కి వచ్చి ఆయన కార్యకర్తలతో మాట్లాడతారు. అక్కడ మీడియాతో మాట్లాడిన తర్వాత తిరిగి అక్కడి నుంచి మళ్ళీ ఆయన జూబ్లీహిల్స్ పిఎస్ వైపుగా సిట్ కార్యాలయానికి చేరుకునే అవకాశం కనబడుతోంది. సో ఒకసారి అరెస్ట్ సంబంధించి విజువల్ చూద్దాం. ఎక్కడికక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతల్ని, నాయకుల్ని అరెస్ట్ చేయడం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘాలని, యువజన నాయకుల్ని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాయకుల్ని, మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ అవుతున్నారు. ఈరోజు కేటీఆర్, మొన్న హరీష్ రావు, ఈరోజు కేటీఆర్ వరుస విచారణ కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు కేటీఆర్ విచారణ తర్వాత నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు చూడాలి. ఒకసారి హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది, ఆ విజువల్ చూద్దాం. ఈరోజు కేటీఆర్ గారికి శిక్షించిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు అక్రమ అరెస్ట్ చేసి ఈరోజు పోలీసులను పెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేస్తుంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కేటీఆర్ గారికి ఇచ్చినటువంటి సిట్టును వెంటనే తీసుకోవాలి. అదేవిధంగా లొట్టు తీసుకెళ్ళినటువంటి ఆ ఫోన్ ట్రాపింగ్ కేసుల్లో ఏం లేకున్నా కానీ ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించకుండా ఈరోజు కక్షపూరితంగానే ఈరోజు కేటీఆర్ గారిని ఈరోజు సిట్టి ఇచ్చి పిలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన ఎక్కడెక్కడ ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు 4 గ్యారంటీలు 420 హామీల పైన ఎక్కడెక్కడ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నించే సందర్భంగా అక్కడ కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, అదేవిధంగా రైట్ నోటీసులు అందాయి కేటీఆర్కి. ఆయన నిన్న రాత్రే ఈ నోటీసులు అందిన విషయం పైన కూడా మాట్లాడుకొచ్చారు. సో ఈరోజు 11 గంటలకి విచారణకి హాజరవుతాను కూడా చెప్పుకొచ్చారు ఆయన. సో తెలంగాణ భవన్కి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు కేటీఆర్. అయితే నోటీసులు అందిన తర్వాత కేటీఆర్ కొంత ఆగ్రహానికి గురయ్యారు. ఆయన ప్రభుత్వం పైన, సిట్ అధికారుల పైన రెచ్చిపోయారు. ఒకసారి నేను ఏం మాట్లాడారో చూద్దాం. హరీష్ రావు గారి మీద కుట్ర, ఎవరో ఒక ఆయన సిద్దిపేటలో ఆయన మీద రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆయనతోని కేసు పెట్టించారు. పెట్టిస్తే హరీష్ రావు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు. హైకోర్టు పోయినారు. హైకోర్టు కొట్టేసింది. కొట్టేస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ఆరాటం ఎట్లాంటిదంటే హరీష్ రావు గారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టుకు పంపించినాడు ఈ కేసును. హైకోర్టు కొట్టిస్తే ప్రభుత్వ పైసలతోని, ప్రభుత్వమే పెద్ద పెద్ద న్యాయవాదులు గంటకు ₹1 కోటి తీసుకునే న్యాయవాదులను పెట్టి ప్రజల పైసలతోని సుప్రీంకోర్టుకు పోయినాడు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. అయినా నీకు సిగ్గు రాలేదా? ఈ కేసులో ఏం లేదు, విచారణార్హం కాదు ఈ కేసు అని, ఈ ఫోన్ ట్యాపింగ్లో పసలేదు హరీష్ రావు గారి మీద అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసినాక కూడా, సుప్రీంకోర్టు కంటే కూడా నీ సిట్టు, నీ చిట్టి పెద్దదా? హరీష్ రావు గారి మీద కుట్ర, ఎవరో ఒక ఆయన సిద్దిపేటలో ఆయన మీద రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆయనతోని కేసు పెట్టించారు. సో గతంలో సిట్ అధికారులు సిట్ ఏర్పాటు చేసినప్పుడు రాజకీయ ప్రమేయాన్ని ఎప్పుడు టచ్ చేయలేదు. కేవలం అధికారులు ఎవరున్నారు, ప్రభాకర్ రావు ఏంటి, శ్రవణ్ రావు ఏంటి,
తర్వాత రాధాకిషన్ రావు ఏంటి, గట్టుమల్లి ఎవరు, ప్రణీత్ రావు ఎవరు, అందరూ కూడా తిరుపతయ్య, ఇలాంటి వాళ్ళని మాత్రమే విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. పలువురు రిమాండ్కి తరలించారు. వరుస రిమాండ్లు కొనసాగాయి. కొన్నేళ్ల పాటుగా జైలు జీవితం కట్టిన వారంతా కూడా బెయిల్పై బయటకు వచ్చారు. రకరకాల తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి సిట్ ఏర్పడింది. సిట్ అధికారుల్లో అటు సజ్జనార్ నేతృత్వంలోని ఈ సిట్ రాజకీయ ప్రమేయాన్ని నిగ్గు తేల్చబోతోంది. గతంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు పైన కేసు నమోదైంది. చక్రధర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా, సిద్దిపేటకు సంబంధించిన రాజకీయ నాయకుడు ఆయన, సో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు హరీష్ రావు. ఒకసారి విచారించినట్టు కూడా ఉన్నారు. సో ఆయన హైకోర్టు వెళ్ళడంతో హైకోర్టులో కూడా ఇటు పోలీసు ఎవరైతే కేసును నమోదు చేశారో నిరూపించలేకపోయారు ఆయన పైనటువంటి ఆరోపణని. సో దాంతో హైకోర్టు ఆ కేసును కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి ఎవరు పిటిషనర్ వెళ్ళారు, చక్రధర్ అనేటువంటి వ్యక్తి వెళ్ళడంతో అక్కడ కూడా ఈ కేసుకు సంబంధించిన సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో అక్కడ కొట్టిపారేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న సజ్జనా ట్వీట్ చేసిన అంశం ఏంటంటే, అదే క్రైమ్లో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి పిలిచాము, ఇన్వెస్టిగేషన్ చేశాము, ఆయన కేసుని కొట్టివేశారు కానీ ఇన్వెస్టిగేషన్ చేయకూడదు అనేది ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేశాము. ఆయన వచ్చారు, ఆ తర్వాత తన కుమారుడు ఏదో విమాన ప్రయాణం ఉందని చెప్పడంతో వదిలేశామని చెప్పనంగా సజ్జనా ట్వీట్ చేశారు. మరి రోజు కేటీఆర్ వస్తున్నారు. మరి కేటీఆర్ని ఈ కేసులు ఎలా లింకప్ చేస్తారు అధికారులు, లేకపోతే మొన్న హరీష్ రావు విచారణలో కూడా సెన్సేషన్గా ఆర్టీ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఏకంగా హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది చూడండి అని చెప్పి హరీష్ రావు ముందు ఆధారాలు పెట్టారట సిట్ అధికారులు. నీ ఫోన్ కూడా ట్యాప్ అయిన చూసుకో అని చెప్పి 2018లో ఆయన ఫోన్ ట్యాప్ అయిన వివరాన్ని కూడా అటు సిట్ అధికారులు హరీష్ రావు ముందు పెట్టారట. మరి రోజు కేటీఆర్ విచారించబోతున్న నేపథ్యంలో కేటీఆర్ బాధితుడు అవుతాడా నిందితుడు అవుతాడా చూడాలి. మా ప్రతినిధి మధు ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, సో కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఎటువంటి ఉత్కంఠ రేపుతోంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతోంది, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న నోటీసులు అందుకున్నారు ఆయన తరఫు నుంచి లీగల్ సెల్. సో నిన్న సిరిసిల్లలో ఉన్నారు. కేటీఆర్ పర్యటనలో భాగంగా నోటీసులు అందుకోవడంతో ఖచ్చితంగా హాజరవుతానని చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు బయటికి తీసుకొస్తున్నందుకే ఆధారాలతో సిట్ పేరుతో మరొకసారి హైడ్రామా చేస్తా ఉన్నారు. అసలు హైకోర్టు సుప్రీంకోర్టు కన్నా హరీష్ రావు పైన కావాలనే సిట్ నోటీస్ ఇచ్చి విచారించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, జైలు పంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. అయితే నిన్నటి వరకు కేటీఆర్ పేరు వినిపించలేదు. సడన్ గా నిన్న కేటీఆర్ కు నోటీసులు రావడంతో పెద్ద ఎత్తున మరొకసారి చర్చ కొనసాగుతుంది. ఇది సీక్వెన్స్ గా ఈసారి పెద్ద తలకాయలందరినీ విచారించనున్నారు. గతంలో వచ్చినటువంటి ఆరోపణల విషయంలో ఒకటి ఇప్పుడు హరీష్ రావు, నెక్స్ట్ కేటీఆర్, తర్వాత చివరిగా కేసీఆర్ కూడా విచారించడం అనేటువంటి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. కేటీఆర్ కూడా గతంలో ఇదే ధృవీకరించారు. నెక్స్ట్ కేసీఆర్ కూడా నోటీస్ ఇచ్చారట అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మొన్న హరీష్ రావుని విచారించిన సందర్భంలో దాదాపు 7 గంటలు విచారించారు. లీగల్ టీమ్ ని తనతో పాటు లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు. విచారణ సందర్భంగా ఈ రోజు కూడా కేటీఆర్ తరఫు న్యాయవాదులు రిక్వెస్ట్ చేశారు. ఆల్రెడీ నిన్ననే పోలీసులను సంప్రదించారు. లీగల్ టీం ఉన్నాము, మా ఆధ్వర్యంలో ఆయనను విచారించాలనేటువంటిది మీకు అనుమతి లేదు అంటూ ముందుగానే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో ఎంతసేపు విచారిస్తారు, ఎన్ని గంటలు విచారిస్తారు అనేటువంటి సమయాన్ని కూడా కేటీఆర్ లీగల్ టీం నిన్న పోలీసులు సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కేవలం 3 నుంచి 3.5 గంటలు మాత్రమే మేము సమయం తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆరోగ్యరీత్యా ఫుడ్కి సంబంధించినటువంటి విషయంలో ఇతరత్ర షెడ్యూల్ ఉన్నటువంటి దానిలో టైం చెప్పాల్సిందిగా లీగల్ టీం అడిగింది. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి తెరపైకి వచ్చింది. వాళ్ళు దీనిపైన గతంలోనే ఒక సిట్ చేశారు, ఒక నివేదిక తయారు చేశారు. ఇప్పుడు స్పెషల్ సిట్ చేశారు. 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో సిట్ కొనసాగుతా ఉంది. సిట్ మార్చి 15వ తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా వేగం పెంచింది. ఇప్పటికే హరీష్ రావు అయిపోయింది. కేటీఆర్ మళ్ళొకసారి హరీష్ రావు విచారించే అవకాశం ఉంది. మరికొంతమందిని కూడా బాధితులను విచారించే అవకాశం ఉంది. త్వరలో కవితకు కూడా నోటీసులు ఇస్తారు. బాధితురాలుగా కవితను కూడా విచారిస్తారు. కవిత భర్త అనిల్ రావుని కూడా విచారిస్తారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. సో కేటీఆర్ ఈ రోజు ఎగ్జాక్ట్లీ 11 గంటలకు హాజరు కానున్నారు. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ భవన్ కి చేరుకోనున్నారు. కేటీఆర్ భారీగా కార్యకర్తలు అరెస్టులు జరుగుతా ఉన్నాయి ఉదయం నుంచి కూడా. సో కొద్దిసేపట్లోనే కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. రైట్ మధు, అంటే ఇక్కడ కేటీఆర్ ని నోటీసులు ఇచ్చి పిలిచేటువంటి సిట్ అధికారులు ఆయన బాధితుల హోదాలో పిలుస్తున్నారా, లేకుంటే మీకు కూడా ఈ కేసులో లింకప్ అయి ఉన్నారా, నిందితుల హోదాలో పిలుస్తున్నారా? ఇలాంటి విచారణ జరుగుతుంది ఆయన పైన, బాధితుడిగా ఉన్నారా నిందితుడిగా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం ఒక కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా మీ వాంగ్మూలాన్ని రికార్డు చేయాలి మీ దగ్గర నుంచి అనేటువంటి ఒక సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికి మీరు బాధితుడా, మీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కేవలం
ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అత్యంత కీలక దశకు చేరుకుంది. లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. దాంట్లో భాగంగా మిమ్మల్ని విచారించాలనేటువంటిది సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం మరి కేటీఆర్ ఫేస్ చేసిన తర్వాత సిట్ అధికారులకు సంబంధించినటువంటి ప్రశ్నలు మరింత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మొన్న కూడా హరీష్ రావు ఎట్లాగే అన్నారు, అదే మీరు ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటి ఒక ఆరోపణలతో పాటు మీ ఫోన్లు కూడా 2018లో ట్యాప్ అయ్యాయి అనేటువంటి ఒక అంశాన్ని అంటే మధు అక్కడ హరీష్ రావును పిలిచి హరీష్ రావును విచారించి హరీష్ రావు వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాల్సిన సిట్ అధికారులు ఏకంగా హరీష్ రావుకే షాక్ ఇచ్చి మీ ఫోన్ కూడా ట్యాప్ అయిన రకంగా ఆధారాలు సైతం చూపించారన్నట్టుగా మనం వార్తల్లో విన్నాం. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ విషయంలో కూడా అదే జరిగిందా? సిట్ అధికారులు ఒక బిగ్ బ్లాస్ట్ చేయబోతున్నారా? కేటీఆర్ ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైందా? అంటే ఇట్లాంటి సమాచారం లేదు ప్రస్తుతానికి. మొన్న 2018లో హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయింది అనేటువంటి వార్తలు వినిపించాయి. జనరల్ గా సాధారణంగా విచారణ కొనసాగుతున్న సందర్భంలో అధికారులు ఎవరు బయటికి ఇట్లాంటి విషయాలు అధికారికంగా చెప్పరు. కానీ కొన్ని వార్తా కథనాలను బట్టి బయట ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే ఉటంకిస్తా ఉన్నారు. సో కేటీఆర్ ఈ రోజు విచారణకు హాజరైన తర్వాత సిట్ అధికారులు దేనిపైన దృష్టి పెట్టారు, ఏ అంశాలను అడిగేటువంటి అవకాశం ఉంది, దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం. సో మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఈ రోజు సిట్ విచారణను ఎదుర్కొనున్నారు. గతంలో ఫార్ములా ఈ చూసాం, తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశంలో విచారణ ఎదుర్కొనున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా గతంలో ఆయన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ దగ్గర 2 సార్లు, ఈడీ దగ్గర 2 సార్లు విచారణకు ఎదుర్కొన్నారు. ఆయన పలుమార్లు విచారణ అక్కడ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటిసారిగా కేటీఆర్ విచారించబోతున్నారు. సో ఈరోజు కేటీఆర్ వంతు అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వంతు ఉండబోతుంది చూడాలి. సో వరుస క్రమంలో కేటీఆర్ మనం మాట్లాడుకొచ్చారు. హరీష్ రావు మీడియా సమావేశం, హరీష్ రావు ఆయన విచారణ ఎదుర్కొంటుండగా బయట మీడియాతో అడ్రస్ చేసినటువంటి కేటీఆర్ సో ఈరోజు హరీష్ అయిపోయిందట, రేపు నేను తర్వాత కేసీఆర్ గారు అట అన్నట్టుగా ఆయనే మాట్లాడుకొచ్చారు. అనుకున్న క్రమంలోనే ఫస్ట్ హరీష్ రావు అయిపోయిందని చెప్పినట్టుగానే రేపు ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత కవిత, సంతోష్ రావును కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. సో రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్లో క్లియర్గా పెద్ద ఆయన అని మాట్లాడుకొచ్చారు. మరి ఆ పెద్ద ఆయన ఎవరు? ఆ పెద్ద ఆయన చెప్పడం మూలంగానే ఆయన చేతులతో రాసిచ్చిన నెంబర్లనే మేము ట్యాపింగ్ చేశామని రకంగా ఆ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారితంగా మరి ఆ పెద్ద ఆయన ఎవరిని పిలుస్తారో చూడాలి. సో కేటీఆర్ ఈరోజు విచారణ ఎదుర్కోబోతున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఉన్నారు, బాధితులు అనుకుంటున్నారా? ఆయన ఫోన్ ట్యాపింగ్కి గురైంది బాధితులని మీరు అనుకుంటున్నారా? లేదు కేటీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులని, సినిమా హీరోయిన్లని, రాజకీయ ప్రముఖులని, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ చేయించడంలో ఆయన కూడా కీలక భూమిక పోషించారనుకుంటున్నారా? నిందితుడా, బాధితుడా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. State-of-the-art infrastructure, smart, green campus, globally certified labs, KL deemed to be university. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అర్థానికి లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. Same dress, same vibe, but now unfiltered confidence. The simple joys. For 35 years, I didn't have it. For 35 years, I lived in diapers. All because of a 6-centimeter fistula that caused a leak in my bladder. Nobody could help me. Until I met the doctors at AINU. They used advanced robotic surgery to give me a solution. They also gave me back my confidence. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU